చూస్తే అమరావతికి కొత్త కళ అన్నటువంటి వార్తను హైలైట్ చేసి 11,467 కోట్లతో రాజధాని పనుల పునఃప్రారంభం, ప్రధాన రహదారులు, భవనాల నిర్మాణం చకచక, రైతులకు ఇచ్చిన స్థలాల్లో లేఅవుట్ల అభివృద్ధి, పాత టెండర్ల రద్దు, కొత్త ధరలతో మళ్లీ టెండర్లు, పలు పనులకు సిఆర్డీ అథారిటీ ఆమోదం. రాజధాని అమరావతిలో తొలి దశలో 11,467 కోట్లతో వివిధ నిర్మాణ పనులు పునఃప్రారంభించేందుకు సిఆర్డీ అథారిటీ ఆమోదం తెలిపింది. 2,498 కోట్లతో కొన్ని ప్రధాన రహదారు పనుల్ని, 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటివాగు, గ్రావిటేషన్ కాలువల అభివృద్ధి, 3 రిజర్వాయర్ల నిర్మాణం చేపడతారు. అఖిల భారత సర్వీస్ అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల నివాస భవనాల్ని 3,525 కోట్లతో పూర్తి చేస్తారు. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి పనుల్ని 3,859 కోట్లతో కొనసాగిస్తారు. 2019కి ముందున్న టెండర్లు రద్దు చేసి కొత్త ఎస్ఎస్ఆర్ దారుల ప్రకారం ఈ పనులకు మళ్లీ టెండర్ పిలుస్తారు. అమరావతి హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకి 984 కోట్ల సవరించిన అంచనాలతో కొత్తగా టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు ఆలస్యంతో సిఆర్డీ నష్టపోయి 270 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. సిఆర్డీ అథారిటీ 41వ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలో ఆయన నివాసంలో జరిగినటువంటి సందర్భంగా నిర్ణయం తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే